గ్రేట్ రూలర్స్ ఆఫ్ ఇండియా. ఈ సెషన్ అనేది ఎస్ఎస్సి ఆర్ఆర్బి ఎగ్జామ్కి హెల్ప్ఫుల్ అవుతుంది. రంజిత్ సింగ్, సో ఇతనికి మహారాజా ఆఫ్ పంజాబ్, మహారాజా ఆఫ్ లాహోర్, లయన్ ఆఫ్ పంజాబ్, లయన్ ఆఫ్ ఇండియా ఇలాంటి టైటిల్స్ అనేవి ఉన్నాయి. సో ఇతను ఎక్స్టర్నల్ ఇన్వాషన్స్ పర్టికులర్గా ఆఫ్ఘనిస్తాన్తో మిలిటరీ పరంగా చాలా సక్సెస్ఫుల్ అయిన వ్యక్తి. ఇతను 1839లో చనిపోయాడు. అతని తర్వాత అతని యొక్క కుమారుడు కారక్ సింగ్ రావడం జరిగింది. ఓకే, సో ఇతనికి సంబంధించి హర్ మందిర్ సాహెబ్, సో దీన్ని రీబిల్డ్ చేయడం జరిగింది. ఇట్ ఈస్ నథింగ్ బట్ ద రీకన్స్ట్రక్షన్ ఆఫ్ గోల్డెన్ టెంపుల్ ఇన్ అమృత్సర్. నెక్స్ట్ ఇంపార్టెంట్ గ్రేట్ రూలర్ ఆఫ్ ఇండియా వచ్చేసి రాజరాజ చోళ. ఓకే, ఇతను చోళ డైనస్టీకి సంబంధించిన వ్యక్తి. ఇతను నవంబర్ 947లో జన్మించారు, 1014లో చనిపోవడం జరిగింది. ఇతను ఒక చోళాకి సంబంధించిన ఎంపరర్. ఓకే, సో అతను చోళా ఎంపైర్ని మొత్తం పాండ్య అండ్ చిరా రీజియన్ వరకు, సో నార్థరన్ శ్రీలంక వరకు ఎక్స్టెండ్ చేసిన వ్యక్తి. ఇతను తెలుగు చోళా కింగ్గా ఇతనితో తోడ్పడడం జరిగింది. సో ఇతను వచ్చేసి రాజరాజేశ్వరం టెంపుల్ తాంజావూర్లో కట్టించడం జరిగింది. ఇతనికి సంబంధించిన లిటరరీ పోయిట్స్ వచ్చేసి అపర్, సబందర్ అండ్ సుధారర్. నెక్స్ట్ పృథ్వీరాజ్ చౌహాన్, సో ఇతన్నే పృథ్వీరాజ్ 3గా కూడా పిలుస్తాము. ఇతను చాహమానా చౌహాన్ డైనస్టీకి సంబంధించిన వ్యక్తి. సో ఇతను సపదలాక్షాని క్యాపిటల్ ఆఫ్ అజ్మీర్గా రూల్ చేయడం జరిగింది. సో ఇతను 1177 CEలో కింగ్ అవ్వడం జరిగింది. సో ఇతను వచ్చేసి బ్యాటిల్ ఆఫ్ తరోరి అండ్ బ్యాటిల్ ఆఫ్ తరేన్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో అతన్ని చనిపోయిన తర్వాత అతని యొక్క కుమారుడు గోవిందరాజా గారు రూల్లోకి రావడం జరిగింది. నెక్స్ట్ రణసంగ. ఈ రణసంగ అనే వ్యక్తి, ఇతను సిసోదియా డైనస్టీకి సంబంధించిన వ్యక్తి. రాణా ఆఫ్ మేవార్గా కూడా పిలుస్తారు. 1508 నుంచి 1528 వరకు ఇతను పరిపాలించడం జరిగింది. సో ఇప్పుడు ప్రజెంట్ మన ఇండియాకి సంబంధించిన రాజస్థాన్, గుజరాత్, ఎంపీ ఇతని యొక్క టెరిటరీలో ఉండేవన్నట్టు. అతను ముఘల్ హిస్టోరియన్ అబ్ద్ అల్ కుదిర్ రిగార్డెడ్ హిమ్ యాజ్ ద బ్రేవెస్ట్ రాజ్పుట్. నెక్స్ట్ బ్యాటిల్ ఆఫ్ గాగ్రాన్లో ఇతను పార్టిసిపేట్ చేయడం జరిగింది. తర్వాత లోడీ డైనస్టీని ఢిల్లీలో ఇతను డిఫీట్ చేశారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ కింగ్ వచ్చేసి కృష్ణదేవరాయ. ఇతను విజయనగర ఎంపైర్లో 1509 నుంచి 1529 వరకు తులువా డైనస్టీని రూల్ చేసిన వ్యక్తి. సో ఇతన్ని ఆంధ్రభోజ, సింహాసనాధీశ్వర అనే టైటిల్స్ ఉండేవన్నట్టు ఇతనికి. ఓకే, సో ఇతను డిఫీటెడ్ ద సుల్తాన్స్ ఆఫ్ బీజాపూర్, గోల్కొండ, బహమని అండ్ గజపతిస్ ఆఫ్ ఒడిస్సా. నెక్స్ట్ ఛత్రపతి శివాజీ. ఛత్రపతి శివాజీ వచ్చేసి అసలు